గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. దేవుని నామానికి స్తోత్రం. మరి యొక్క ఉదయకాలమందు దేవుని సన్నిధిలోనికి మనందరం కూడా వచ్చి దేవుని మాటలను ధ్యానించుటకు మనకు ఇవ్వబడిన ఈ సమయమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాల్సి ఉంటుంది. అనేక మంది ఈ దినమును చూడలేకపోయారు. అయితే దేవుని యొక్క వాత్సల్యం దినదినము కూడా మన ఎడల నూతన పరచబడుతున్నందుకు గాను దేవునికి మనందరం కూడా వందనాలు చెల్లించుదాం. ఈ ఉదయకాల ధ్యానంలో మనం చర్చ్ ద క్రాస్ రోడ్స్ సిరీస్లో కొరింథీయులకు అపోస్తలుడు పౌలు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం మొదటి నుంచి 10 వచనాలను మనం ధ్యానం చేయబోతున్నాం. సో లెట్ us ask for the guidance of the Holy Spirit to lead us in this meditation this morning. Let us pray. పరిశుద్ధుడా మా రక్షక మా ప్రభువా, ఈ ఉదయకాల ధ్యానంలో మాతోనూ మా ప్రియులతోనూ మీరు మాట్లాడండి. మా హృదయములకు ఏది అవసరమో మీకు తెలుసు ప్రభువా. మా బలహీనతలు మీకు తెలుసు. మా దృష్టి ఇహలోక సంబంధమైన వాటి మీద ఉన్నదా, ఆత్మ సంబంధమైన వాటి మీద ఉన్నదా, రాబోవు మహిమ మీద ఉన్నదా, ఈ ప్రస్తుత కాలపు శ్రమల మీద కాన్సన్ట్రేషన్ ఉన్నదా అనే దానిని మేము పరిశీలించుకొనుటకు మీ వాక్యానుసారంగా జీవించుటకు మాకు సహాయం దయచేయమని మీ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునామానికి స్తోత్రం. అందరికీ మరి ఒకసారి ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం చదువుతున్నటువంటి వాక్య భాగంలో కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయం మొదటి 10 వచనాలలో మన ఎగ్జిస్టెన్స్ గురించి, అవర్ ఎగ్జిస్టెన్స్ ఇన్ ద వరల్డ్ టు కమ్, రాబోయే ప్రపంచంలో లేదంటే రాబోచున్న మహిమలో పరలోకంలో మన యొక్క జీవితం, మన యొక్క ఎగ్జిస్టెన్స్, మన ఉనికి ఏ విధంగా ఉంటుంది అనే దానిని అపోస్తలుడు పౌలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మన యొక్క పర్ఫార్మెన్స్, మన యొక్క అకౌంటబిలిటీ, మనం ఏ విధంగా ఈ లోకంలో జీవిస్తామో అది చాలా ప్రాముఖ్యం. దేవునికి మనం లెక్కప్పు చెప్పవలసి ఉంటుంది. హీ విల్ బి డిసైడింగ్ అవర్ డీడ్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచం యొక్క అంతంలో మనం చేసిన కార్యాలను ఆయన పరిశీలన చేసి మనం దేవుని కోసం సరి అయిన రీతిలో ప్రవర్తించామా లేదా, మన క్రియలు ఉన్నాయా లేదా అనే దానిని ఆయన జడ్జ్ చేయబోతున్నాడు. కాబట్టి క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం ప్రత్యక్షం అవ్వాల్సి ఉంటుంది అని 10వ వచనంలో చెప్తూ ఉన్నాడు. నిరంతరం మనం శ్రమలలో జీవిస్తూ ప్రాణం పోతుంది అన్న పరిస్థితులలో మనమైతే ప్రస్తుతం జీవించట్లేదు. కానీ అపోస్తలుడు పౌలు అయితే తన యొక్క జీవితంలో అనేకమైన శ్రమలను అనుభవిస్తూ ఉన్నాడు. ఏ క్షణంలో ప్రాణం తీసేస్తారో, ఏ క్షణంలో ఎవరు ఆయనను అంతమొందిస్తారో తెలియనటువంటి పరిస్థితులలో జీవించుచు ఉన్న పౌలు తను అకౌంటబిలిటీని, దేవుని ఎదుట నా క్రియలన్నీ కూడా పరిశీలన చేయబడతాయి, ఆయన న్యాయపీఠం ఎదుట నేను నిలబడవలసిన రోజు ఒకటి రాబోతుంది అని తాను తెలుసుకొని ప్రవర్తిస్తూ ఉన్నాడు. డాక్ట్రిన్ ఆఫ్ గ్రేస్ ప్రకారంగా మనం కృపచేతనే రక్షింపబడి ఉన్నాము అని దైవవాక్యం మనకు బోధిస్తున్నప్పటికీ కూడా రోమాపత్రిక 2వ అధ్యాయం 6వ వచనం ప్రకారంగా మన యొక్క క్రియలు ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇస్తాడు ఆయన అని రాయబడి ఉంది. ఆయన ప్రతివానికి
వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. సో ఆ ప్రతిఫలం పొందాల్సి ఉన్న మనం ఏ విధంగా అకౌంటబుల్గా జీవించాలి క్రైస్తవ జీవితాన్ని అనే దానిని బోధిస్తూ ఉన్నాడు. పాల్ యొక్క బోధను మనం పరిపూర్ణంగా విశ్లేషిస్తే, ఇఫ్ వి అనలైజ్ ద వర్క్ ఆఫ్ అపోస్టల్ పాల్, దేవుని మాటలు తప్పించి అనవసరమైన మాటలు ఏమి కూడా చెప్పట్లేదన్న విషయాన్ని మనం గ్రహిస్తాం. సో దేవుని బిడ్డలైన వారు దేవుని మాటలు మాత్రమే చెప్పాల్సి ఉంటుంది. ఇహలోక సంబంధమైన వాటిని గురించి మనం మాట్లాడవలసిన అవసరం లేదు. అలాగే దేవుని బిడ్డలైన వారు ఈ లోక సంబంధమైన విషయాలను ఎక్కువ ప్రాముఖ్యతను, ఈ లోక సంబంధమైన విషయాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. వాటిని చర్చించడానికి మనం ఎక్కువ టైంని స్పెండ్ చేయని అవసరం లేదు అనేది పాల్ యొక్క బోధను బట్టి మనకు అర్థమవుతుంది. సో మనం ఏ విధంగా జీవిస్తున్నాము అనేది దేవుని దృష్టిలో ప్రాముఖ్యమైనది. our performance matters. 4వ అధ్యాయం 17-18 వచనాలలో అపోస్తలుడు పాల్ క్షణమాత్రముండు చులకని శ్రమకును ఇటర్నల్ వెయిట్ ఆఫ్ గ్లోరీ, రాబోవు మహిమ ఎదుట మన యొక్క ఇప్పటి కాలపు శ్రమలను రెండింటిని కాంట్రాస్ట్ చేస్తూ ఉన్నాడు. తర్వాత he shows a contrast between the temporal things and the eternal things. తాత్కాలికమైన విషయాలు అలాగనే ఇటర్నిటీలో నిత్యత్వంలో ఉండే విషయాలను కూడా కాంట్రాస్ట్ చేసి చూపించాడు 4వ అధ్యాయంలో. అయితే 5వ అధ్యాయంలో ఎర్త్లీ థింగ్స్ అండ్ హెవెన్లీ థింగ్స్, భూలోక సంబంధమైన విషయాలు పరలోక సంబంధమైన విషయాలను, ఈ రెంటికి మధ్యన ఉన్న వ్యత్యాసాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. మనం ఎరుగుదమో శ్రేష్టమైన విశ్వాసం నమ్మకత్వం యొక్క విజయోత్సాహం ఎటువంటిది అనేది చెప్తూ ఉన్నాడు. వి నో ఇట్ వెరీ వెల్. 5:1 చివరిలో అంటున్నాడు, మనకున్నదని ఎరుగుదము. వి నో దిస్ థింగ్స్, వి నో ద థింగ్స్ త్రూ అవర్ ఫెయిత్ అండ్ వి ట్రస్ట్ ఇన్ ద లార్డ్. మనం దేవుని యందు నమ్మకం ఉంచుతున్నాం కాబట్టి, విశ్వాసం ఉంచుతూ ఉన్నాం కాబట్టి, దేవుడు మనలను నడిపిస్తే ఆయన విక్టోరియస్గా మనలను చేస్తాడు. విజయోత్సవంతో మనం సంతోషించే వారినిగానే చేస్తాడు, కానీ మనల్ని ఓటమి పాలు చేసేటువంటి వాడు కాదు. కాబట్టి మనం ఈ బాడీస్ అనేవి టెంపరరీ స్ట్రక్చర్స్, ఇవి గుడారముల వంటివి అంటున్నాడు. భూమి మీద మన గుడారమైన ఈ నివాసం శిథిలమైపోయినా కూడా, భూమి మీద ఈ నివాసం, మన గుడారమైన ఈ నివాసం శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసం పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. కాబట్టి యూ షుడ్ నో ప్రిటీ వెల్, ఇఫ్ యూ ఆర్ అ చైల్డ్ ఆఫ్ గాడ్, దేవుని బిడ్డగా మీరు జీవిస్తూ ఉన్నట్లయితే, నేను జీవిస్తున్నట్టయితే, మనం ఈ సత్యాన్ని ఎరిగి ఉండాలి. మన నిత్య నివాసం, ఇటర్నల్ అబోర్డ్ ఈజ్ ఇన్ ద హెవెన్, మనకు పరలోకంలో ఉంది. మన ఫ్యూచర్ బాడీస్, మన భవిష్యత్ శరీరాలు అవి చేతులతో చేయబడినవి కావు అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. నిత్యమైన నివాసం మనకు పరలోకమందు ఉన్నది. ఈ నివాసం శిథిలమైపోయినా కూడా చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసం మనకు పరలోకమందు ఉన్నది అని అన్నాడు. చాలామంది పరలోక నివాసం కోసం అపేక్షించే వారిగా ఉండట్లేదు. మనం దానికోసం అపేక్షించే వారిగా మూల్గుచు ఉండే వారంగా ఉండాలి అని 2వ వచనంలో చెప్తున్నాడు. మనం దిగంబరులం కాము. Paul is simply saying that we will not be naked in eternity, but will be clothed. Greek philosophers ఏమంటారు అని అంటే, మానవులకు బాడీలెస్ స్పిరిట్ ఉంటుంది అని, మరణించిన తర్వాత
చనిపోయిన తర్వాత మనకు ఒక బాడీలెస్ స్పిరిట్, ఈ ఆత్మకు శరీరం అంటూ ఏమీ ఉండదు. దట్ ఈస్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ హ్యూమన్ డెస్టినీ అని గ్రీక్ ఫిలాసఫర్స్ అంటారు. ఇంకా ఏమంటారంటే బాడీ ఈజ్ ఇన్ ప్రిజన్, బాడీ ఈజ్ ప్రిజన్ ఫర్ ద సోల్ అని అంటారు. మన ఆత్మకు ఈ శరీరం అనేది ఒక చెరసాల లాంటిది. ఈ చెరసాలలో నుంచి మన ఆత్మ బయటకు వెళ్ళిపోయిన తర్వాత దానికి ఒక రూపం కానీ శరీరం కానీ ఉండదు అని అంటూ ఉండేవారు. కాబట్టి అపోస్టల్ పౌల్ క్లారిటీ ఇస్తున్నాడు, వి విల్ నాట్ బి బాడీలెస్ స్పిరిట్స్. మనం దిగంబరులం కాక, మనం చనిపోయిన తర్వాత దేవుడు మనకు ఒక మహిమ శరీరాన్ని ఇస్తాడు. ఆ మహిమ శరీరం దిగంబరంగా ఉండదు, వస్త్రము ధరించుకొనిన వారంగానే మనం కనబడతాము. సో దేవుడు మనకు ఇవ్వబోయే నూతనమైన శరీరాలు మర్త్యమైన శరీరాలు కాదు. ఆ నివాసము దీనిపైన ధరించుకొనగోరుచున్నాము. ఏ నివాసం? ఆ అమర్త్యమైన నూతన శరీరం అనే వస్త్రాన్ని మనం ధరించుకోబోతున్నాము. కాబట్టి పరలోకం నుండి వచ్చు మన నివాసం దీనిపైన ధరించుకొననపేక్షించుచు దీనిలో మనం మూల్గుచు ఉన్నాము అని అంటున్నాడు. సో మధ్యయుగంలో కొందరు ఏం చేసేవారంటే మాంక్స్, క్రిస్టియన్ మాంక్స్, రోమన్ క్యాథలిక్ మాంక్స్ ఉండేవారు. మనకి మాంక్ అంటే ఒక సన్యాసి అని అంటాం, కానీ ఈవెన్ ఇన్ క్రిస్టియానిటీ రోమన్ క్యాథలిక్స్లో మాంక్స్ ఉండేవాళ్ళు, రోమన్ క్యాథలిక్ మాంక్స్. వీరిని కూడా మనం సన్యాసులు అని పిలవం, కానీ మాంక్స్ అని పిలుస్తుంటాం. అంటే సమస్తమును పరిత్యజించిన దేవుని యొక్క బిడ్డలు, వివాహం చేసుకోకుండా ఉన్నవారు రోమన్ క్యాథలిక్ ప్రీస్ట్స్గా ఉండేవారు. వారు ఒకవేళ ఈ లోకంలో మాంక్స్గా సరిగా జీవించలేకపోతే వాళ్ళు చనిపోయిన తర్వాత ఆ మాంక్ డ్రెస్ని వేసి వారిని భూస్థాపన చేస్తూ ఉండేవారు. ఎందుకంటే తీర్పు దినమున వారు లేచినప్పుడు ఈ మాంక్ డ్రెస్తో లేస్తే దేవుడు వారికి ఒక స్పెషల్ ఫేవర్ని కలిగిస్తారు అనేది వారి యొక్క ఉద్దేశం. సో ఇది మైండ్లో పెట్టుకుంటున్నాడు అపోస్టల్ పౌల్ పెట్టుకొని. కాబట్టి పరలోకం నుండి వచ్చు మన నివాసం దీనిపైన ధరించుకొనను అపేక్షించుచున్నాము. వాట్ డు వి look for or what do we hope for? Ante the Lord is gonna give us a glorious body, and in that glorious body we will be putting on after we die or after we leave this flesh. ఈ శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు దానిని మనం ధరించుకోవడానికి అపేక్షిస్తూ ఉన్నాము. దీనిలో మూల్గుచూ ఉన్నాము, దీనిలో మనం మూల్గుచూ ఉన్నాం. ఈ మూలగడం అంటే ఏంటంటే we don't want to live in this world. మనం ఈ లోక సంబంధమైన రీతిలో జీవించడానికి మనం ఇష్టపడం. మనం ప్రతి సమయంలో కూడా we will be hurt, our conscience will be hurt, our spirit will be hurt. ఏంటి అంటే మనం ఇటువంటి అపవిత్రమైన లోకంలో అపవిత్రమైన కార్యములు చేస్తున్న వారి మధ్యన ఇంకా ఎంతకాలం జీవించాలి, నేను పరలోకానికి వెళ్ళిపోవాలి అనే దృష్టి ప్రతి విశ్వాసికి కూడా ఉండాలి. ఈ లోకంలోనే అంటి పెట్టుకొని ఈ లోకంలోనే నేను దీర్ఘాయుస్తో జీవించాలి అని, ఈ లోకంలో నేను ఎక్కువ కాలం సెంటినేరియన్గా జీవించాలి అని, ఇలాగా మనకు ఈ లోక సంబంధమైన జీవితం గురించిన అపేక్ష ఉండకూడదు. మనకి ఎప్పుడైనా సరే ఈ లోకంలో నుంచి మనం వెళ్ళిపోవాల్సిన వాళ్ళమే కాబట్టి ఆ వెళ్ళిపోవడానికే మనం చూస్తూ ఉండాలి. అలా చూస్తున్న వారు మాత్రమే మూల్గుతూ ఉంటారు. రోమాపత్రికలో 8వ అధ్యాయంలో ఈ గ్రోనింగ్ గురించి ద క్రియేషన్ ఈజ్ గ్రోనింగ్ అని చెప్తాడు అపోస్టల్ పౌల్. 8వ అధ్యాయంలో మనం చదివినట్టయితే 18 నుంచి, మన ఎడల ప్రత్యక్షం కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుకొనుచున్నాను. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచు ఉన్నది. సృష్టి ఏ విధంగా అయితే దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తుందో,
అలాగా మనం దేవుని సన్నిధిలోనికి వెళ్ళడానికి ఎదురు చూసే వారంగా ఉండాలి. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యంలో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రం పొందునను నిరీక్షణ కలదై. సృష్టికి నిరీక్షణ ఉంది, మనకి కూడా మన దాసత్వం నుంచి ఈ శరీరంలో నుంచి మనం ఎప్పుడైతే వెళ్ళిపోతామో death of the body has to come. It has to come because the life of the spirit has to begin. ఆత్మ జీవించడం ప్రారంభించాలి అంటే ఈ శరీరం మరణించాల్సి ఉంటుంది. స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వారి మూలంగా వ్యర్థపరచబడిన సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా మూల్గుచు ప్రసన వేదన పడుచున్నదని ఎరుగుదము. కాబట్టి ఈ విధంగా మనం మన యొక్క ఈ శరీర జీవితంలో జీవించుచు ఉన్నప్పుడు దేవుడు అనుగ్రహించబోయే ఆ మహిమ శరీరాన్ని ధరించుకోవడానికి సిద్ధపాటు కలిగిన వారంగా ఈ శరీరాన్ని మనం ఎప్పుడు విడిచి వెళ్ళిపోతామా, ఈ మర్త్యమైన శరీరాన్ని ఎప్పుడు విడిచి వెళ్ళిపోతామా అని ఎదురు చూచేటువంటి వారంగా ఉంటున్నాము అని అంటున్నాడు. మూల్గుచున్నాము. Are you groaning to leave this body and be present in the heaven or before the Lord Jesus Christ? ఆయన ఎదుట మహిమలో నిలబడటానికి సిద్ధపాటు కలిగి ఎల్లప్పుడూ మూల్గుచ్చు ఉండగలుగుతున్నావా? ఆర్ వి గ్రోనింగ్ అనే దాన్ని పరిశీలించుకుంటే ఇంకా మనం ఈ లోకం కోసమే ప్రాకులాడుతూ ఉన్నట్టయితే దేవుని కోసం మనం ఎక్కడ జీవిస్తూ ఉన్నాము? మన దృష్టి అంతా కూడా ఇహలోక సంబంధమైన వాటి మీదే ఉన్నట్టయితే పరలోక సంబంధమైన వాటి మీద మనం ఎప్పుడు దృష్టి సారించగలుగుతాము? అందుకే మన యొక్క ట్రాన్స్ఫర్మేషన్, మన యొక్క పర్ఫెక్షన్ ప్రాసెస్, మన సాంక్టిఫికేషన్ ప్రాసెస్ ఇంకా లేట్ అవుతుంది. మనం ఎప్పుడైతే పర్ఫెక్షన్లోనికి వస్తామో అప్పుడు దేవుడు మనలను ఆయన మహిమలోనికి తీసేసుకుంటాడు. ఇంకా మనం ఇక్కడే ఉంటున్నాము అని అంటే వీటినే మనం ఆశిస్తున్నాం, ఇంకా మనం పరిపూర్ణులం కాలేకపోతున్నాం. అపరిపూర్ణంగా అసంపూర్ణమైన జీవితాలను దేవునికి సరి అయిన రీతిలో స్టాండర్డ్స్ ప్రకారంగా, హెవెన్లీ స్టాండర్డ్స్ ప్రకారంగా జీవించలేకపోతున్నాము అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ గుడారంలోనున్న మనం భారం మోసుకొని మూల్గుచున్నాము. ఇది తీసివేయవలనని కాదు కానీ మర్త్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొనగోరుచున్నాము. మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు, ఈ లోకంలో అందరితో పాటు మనం ఉంటూ ఉన్నప్పుడు ఆత్మ సంబంధమైన వాటికి ప్రాధాన్యత ఇవ్వటం అనేది చాలా వరకు కష్టమైపోతుంది. ఎందుకంటే the people will be attracting us, the world will be attracting us, the earthly things will be attracting us, the comforts, facilities will be attracting us. ఇవన్నీ కూడా ఆకర్షణీయంగా ఉంటూ ఉంటాయి. అయితే ఆత్మ పై చేయిలో ఉన్నప్పుడు ఈ శరీరమును మనము అణగద్రొక్కే వారంగా ఉంటాము. అయితే దేర్ విల్ బి ఏ టగ్ ఆఫ్ వార్. ఒక ప్రక్కన ఒకరు లాగుతూ ఉంటే ఇంకొక ప్రక్కన ఇంకొకరు లాగేటువంటి ఆ టగ్ ఆఫ్ వార్ గేమ్ ఉంది. శరీరం లాగుతూ ఉంటుంది, ఆత్మ లాగుతూ ఉంటుంది. ఈ ఆత్మకు మనం ఎప్పుడైతే పై చేయిని ఇవ్వగలుగుతామో, అనగా మనం పరిశుద్ధాత్మని యొక్క రెస్పాన్స్కి, ఆయన యొక్క ప్రాంప్టింగ్స్కి మనం రెస్పాండ్ అయ్యి మనలను మనం సరిచేసుకుంటామో అప్పుడు we will be letting down the flesh and we will not be following according to the flesh. శరీరానుసారంగా జీవించము. ఈ మర్త్యమైనది జీవం చేత మృంగివేయబడాలి. మనలో దేవుడు తన యొక్క జీవాన్ని పెట్టాడు, తన ఆత్మని పెట్టాడు. ఈ ఆత్మ శరీరాన్ని మృంగివేయాలి. ఈ ఆత్మ శరీర క్రియలను cut off cheseyali. It should be shed off. The worldly things or the fleshly things should be cut off from the life of a man who is in Christ Jesus. Idi nirantaramaina prakriya. కనుక మర్త్యమైనది జీవం చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొనగోరుతున్నాము.
దీని నిమిత్తం మనలను సిద్ధపరిచినవాడు దేవుడే. దీని నిమిత్తం మనలను, దిస్ ఈస్ అవర్ కాన్ఫిడెన్స్, దేవుడే మనలను సిద్ధపరిచాడు. 4:18 చులకని శ్రమ అని అంటున్నాడు. అలాగనే 17-18 వచనాలలోనికి వచ్చేసరికి ఇదే అధ్యాయంలో 5వ అధ్యాయంలో, ఇదిగో సమస్తము క్రొత్తమాయను, సమస్తమును దేవుని వలన అయినవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించను. దేవుడు మనలను క్రీస్తుతో కూడా సమాధానపరుచుకున్నాడు కనుక ఇటువంటి సమాధానకరమైన సువార్తను ప్రకటించడానికి, ఆయన పరిచర్యను మనం చేయటానికి మనలను ఏర్పరచుకున్నాడు. దీని నిమిత్తం మనల్ని సిద్ధపరిచిన వాడు దేవుడే. మనల్ని మనమేం సిద్ధపరచుకోలేం, దేవుడే మనలను సిద్ధపరిచాడు. మరియు ఆయన తన ఆత్మ అను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మెసేజ్ ఏంటంటే, వీఆర్ బీయింగ్ ప్రిపేర్డ్ డౌన్ హియర్ ఆన్ ఎర్త్. భూలోకంలోనే మన యొక్క ప్రిపరేషన్, పరలోక రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత ప్రిపరేషన్ ఏమీ ఉండనే ఉండదు. ప్రిపరేషన్ అంతా ఇక్కడే. whatever training you should get, whatever perfection you have to achieve, everything must be done only here. ఈ లోకంలో మనలను ఆయన ప్రిపేర్ చేసి పరలోకంలో మనం ఫిట్ అయ్యేలాగా, ఆయన యొక్క హెవెన్లీ స్టాండర్డ్స్కి ఫిట్ అయ్యేలాగా దేవుడు మనలను తయారు చేస్తాడు. దీనికోసమే మనలను ఆయన సిద్ధపరిచాడు. ఆయన తన ఆత్మ అను గ్యారంటీని, సంచకరువును, ఆత్మ అను గ్యారంటీని, సంచకరువును మనకు అనుగ్రహించాడు. ఈ లోకంలో శ్రమలు అధికమైనప్పుడు మనం పరలోకం వైపు చూడటం, మన గమ్యం వైపు చూడటం అనేది అంత తేలికైన విషయం కాదు. ఇహలోక సంబంధమైన వాటిని జయించటం అనేది అంత తేలికైన విషయం కాదు, ఎప్పుడు మన స్వశక్తి మీద ఆధారపడినప్పుడు. అందుకనే తన ఆత్మను మనకు సంచకరువుగా అనుగ్రహించాడు. ఇదేంటంటే, ఇట్ ఈస్ లైక్ ఎ డౌన్ పేమెంట్. మనం ఏదైనా ఒక వస్తువును ఇన్స్టాల్మెంట్స్లో తీసుకోవాలనుకున్నప్పుడు కొంత అమౌంట్ని డౌన్ పేమెంట్ చేస్తాము, ఆ తర్వాత మనం దానిని తర్వాత ఇన్స్టాల్మెంట్స్ లాగా పే చేస్తూ ఉంటాం. డౌన్ పేమెంట్ విల్ బి అ లంప్ సమ్ అమౌంట్ దట్ విల్ గివ్ అ గ్యారంటీ ఫర్ ద సెల్లర్. అమ్మేటువంటి వానికి ఒక గ్యారంటీ ఏంటంటే, మనం కట్టగలం అన్నది అర్థం అవుతుంది. ఇంత డబ్బులు కట్టాడు కాబట్టి మిగిలింది కూడా కట్టగలడు అని. అలాగా దేవుడు ఏం చేశాడంటే, మనకు ఫ్యూచర్ గ్లోరీని ఇవ్వటానికి ముందుగా పరిశుద్ధాత్మని యొక్క డౌన్ పేమెంట్ మనకు పరలోకం నుంచి పంపించాడు. ఆ పరిశుద్ధాత్ముడు మనకు గ్యారంటీ ఇచ్చి, ఎస్ యూ కెన్ విన్, యూ కెన్ overcome all these things of flesh అని మనకు ఆయన ఏమంటామంటే దానిని భరోసా ఇస్తున్నాడు. ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. వెలిచూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకొంచున్నాము. వాకింగ్ బై ఫెయిత్, నాట్ వాకింగ్ అకార్డింగ్ టు ద సైట్. మన వెలిచూపు వలన కాక, మనం చుట్టుపక్కల ఉన్న విషయాలను చూడటం కాదు, విశ్వాసం వల్లనే నడుచుకుంటున్నాము. వాకింగ్ బై ఫెయిత్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అండ్ డిఫికల్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ క్రిస్టియన్ లివింగ్ ఏంటి అంటే, విశ్వాసంతో మనం నడుచుకోవడం, వెలిచూపు కాదు. ఫెయిత్ అనేది ఇట్ ఈస్ ది అపోజిట్ ఆఫ్ ఫ్యాక్ట్. ఫ్యాక్ట్స్ అంటే అన్ని కూడా అందరికీ క్రిస్టల్ క్లియర్గా తెలుస్తూ ఉంటాయి, కాంక్రీట్గా మనకు అర్థమవుతూ ఉంటాయి. కానీ ఫెయిత్ అనేది ఒక abstract thing. We cannot touch it and we cannot have a look at it, but we can feel it in our spirits. విశ్వాసం నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది అని హెబ్రీయులకు రాస్తూ అపొస్తలుడు పౌలు 11వ అధ్యాయం 1వ వచనంలో చెప్తూ ఉన్నాడు. సో ఇది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. ఇది విశ్వాసం అంటే.
సో దేవదూతలు కూడా మనలను చూసినప్పుడు మనం దేవునిని ముఖాముఖిగా వాళ్ళు చూస్తూ ఉన్నారు దేవదూతలు. మనమైతే దేవుని ముఖాముఖిగా చూడకుండానే ఆయనను ప్రేమించి ఆయన కోసం మన జీవితాలను సమర్పించుకొని ఆయన కొరకు మనం జీవిస్తూ ఉంటే అది చాలా ఆశ్చర్యకరమైన సంఘటనగా ఆ దూతలకు అనిపిస్తూ ఉంటుంది. వాకింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మండేన్ యాక్టివిటీస్ ఆఫ్ లైఫ్. ఐహికంగా చూసినప్పుడు నడవడం అనేది అది ఒక నార్మల్ యాక్టివిటీగా ఉంటుంది. బట్ వాకింగ్ ఇన్ ఫెయిత్ ఈజ్ సంథింగ్ వెరీ రిమార్కబుల్ అండ్ ఇట్ ఈస్ ద థింగ్ దట్ ద లార్డ్ వాంట్స్ ఫ్రమ్ అస్. మన నుంచి కోరుకునేవాడు విశ్వాస మూలంగా జీవించాలి. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించాలి. సో ఆ విశ్వాసం అనేది ఆత్మఫలము. కాబట్టి దేవుడిచ్చేటువంటి పరిశుద్ధాత్మని సహాయంతో మనం విశ్వాసం కలిగిన వారంగా నడుచుకుంటాము అని అంటూ ఉన్నాడు అపొస్తలుడు పౌలు. కనుక ఈ దేహంలో నివసించుచున్నంత కాలం ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండి, మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నంత కాలం దేవునికి దూరంగా ఉంటాం. మధ్యమైన ఈ శరీరం మనకు స్థిర నివాసం, శాశ్వత నివాసం ఏమాత్రము కానే కాదు. ఇది అశాశ్వతమైనది, మర్త్యమైనది. ఇట్ హ్యాస్ టు పెరిష్. కాబట్టి ఒకానొక దినాన్న దీనిని మనం విడిచి వెళ్ళాల్సి ఉంటుంది. మనం పరవాసులం, పరదేశులం, మనం యాత్రికులం అని మనకు అర్థం అవ్వాలి. కాబట్టి ఈ దేహంలో ఉంటే మనం దేవుణ్ణి ముఖాముఖిగా చూడలేం. ఈ దేహాన్ని విడిచిపెట్టేస్తేనే మనం దేవుని సన్నిధిలోనికి వెళ్ళగలుగుతాము అనే దానిని మనకు అర్థమయ్యేలాగా చెప్తూ ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో అపొస్తలుడు పౌలు చెప్తూ ఉన్నాడు. లెట్ us see చాప్టర్ 11 verse 8 నుంచి కనుక చూస్తే, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యంగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాలో అది తెలియదు, అయినా కూడా వెళ్ళిపోయాడు. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇసాకు, యాకోబు అనువారు గుడారములలో నివసించుచు అన్య దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులైరి. మనం అన్య దేశంలో ఉన్నట్టుగా ఈ అన్య గుడారంలో, అన్య శరీరంలో ఉంటున్నాము. మనం వాగ్దత్త దేశంలో పరవాసులంగా ఉంటున్నాము. ఎలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడు. పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. సో మనం దేనికోసం ఎదురు చూడాలి అంటే ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనున్నట్లుగా మర్త్యమైన శరీరాన్ని ఈ భూలోకంను విడిచిపెట్టినప్పుడే మనం శాశ్వత నివాసమైన పరలోక రాజ్యమునకు, మన పరమ కణానుకు, వాగ్దాన దేశమునకు వెళ్తాము. ఐగుప్తు బానిసత్వం నుంచి ఇశ్రాయేలీలు ఏ విధంగా అయితే విడిపింపబడి వాగ్దాన దేశంలోనికి వచ్చారో, మనం కూడా ఈ పాప బానిసత్వం నుంచి విడిపింపబడినటువంటి వారం ఈ మర్త్య శరీరంలో జీవిస్తూ పర్ఫెక్షన్ని మనం తెచ్చుకున్నప్పుడు అమర్త్యమైన శరీరాన్ని ధరించుకొని ఆ పరదేశంలోనికి, మన దేశంలోనికి, శాశ్వత దేశంలోనికి, శాశ్వత రాజ్యంలోనికి వెళ్తాం. కనుక ఈ దేహంలో నివసించుచున్నంతకాలం మనం ప్రభువుకి దూరంగా ఉన్నామని తెలుసుకోవాలి. ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యం కలిగి ఉన్నాం. ఏంటా ధైర్యం అంటే, వన్ డే వీఆర్ గోన్ బీ విత్ హిమ్. మనం ఒకరోజు ఈ మర్త్య శరీరాన్ని విడిచిపెట్టేస్తాము, మనం పరలోక రాజ్యానికి వెళ్తాము. ఎప్పుడైతే వన్స్ వీ లీవ్ దిస్ బాడీ వీ విల్ బి ప్రెజెంట్ ఇన్ ద హెవెన్. ఆయన ఎదుట మనం ప్రత్యక్షం అవుతాం. కనుక ఈ 8వ వచనంలో చెప్తున్నాడు, ఇట్లు ధైర్యం కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునద్ద నివసించుటకు ఇష్టపడుతున్నాం. దేవుని దగ్గర నివసించడానికి ఇష్టముందా? ఈ లోకాన్నే మనం పట్టుకొని ఈ లోకం కోసమే ప్రాకులాడుతూ జీవిస్తూ ఉన్నామా? కొన్ని ఫాల్స్ డాక్ట్రిన్స్
రోమన్ క్యాథలిక్స్లో ఉంటూ ఉన్నాయి. వాటికి జవాబుగా ఈ 8వ వచనాన్ని రాస్తున్నాడు. అనేక మందికి ఇదే ప్రశ్న ఉంటుంది, మనం చనిపోయాక ఎక్కడికి వెళ్తాము అనేది. ఎక్కడికి వెళ్తాం? దేవుని ఎరుగని వారు ఎక్కడికి వెళ్తారు? దేవుని ఎరిగిన వారు ఎక్కడికి వెళ్తారు? దేవుని ఎరిగినటువంటి వారు దేవుని సన్నిధిలోనికి ఆయన యొద్ద నివసించడానికి వెళ్తారు అని క్లారిటీ ఇస్తున్నాడు. 2 ఫాల్స్ డాక్ట్రిన్స్ ఉన్నాయి. అదేంటంటే సోల్ స్లీప్ అంటే అదేంటంటే ఈ బిలీవింగ్ డెడ్ వీళ్ళుంటారే, దేవుని యందు విశ్వాసం ఉంచి చనిపోయినటువంటి వారు ఒక సుప్త చేతనావస్థలో ఉంటారు అని సస్పెండెడ్ యానిమేటెడ్ కండిషన్లో ఫైనల్ రెజరెక్షన్ వచ్చే వరకు ఉంటారు అనేది ఒక సోల్ స్లీప్ డాక్ట్రిన్. అది కాదు, మనం క్రీస్తు ప్రభువు మరణించినప్పుడు ఆయన సిలువలో ఉన్నప్పుడు ప్రక్కన ఒక దొంగను కూడా సిలువ వేశారు. ఆ దొంగ దేవుని క్షమాపణ, లార్డ్ రిమెంబర్ మీ ఇన్ యువర్ కింగ్డమ్ అని అడిగినప్పుడు, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు అని చెప్పాడు. యూ విల్ బీ ఇన్ ప్యారడైజ్ టుడే. ఎప్పుడైతే ఈ శరీరాన్ని ఆ దొంగ విడిచిపెడతాడో అప్పుడు పరదేశంలోనికి వెళ్ళిపోతాడు. ద స్పిరిట్ ఆఫ్ ద థీఫ్ వెంట్ టు ప్యారడైజ్ దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్. దేర్ వాజ్ నో సోల్ స్లీపింగ్. ఇంకొకటి ద డాక్ట్రిన్ ఆఫ్ పర్గేటరీ అని రోమన్ కెథాలిసిజంలో ఉంటుంది. అది ప్రాయశ్చిత్త స్థలం అని అంటారు. పర్గేటరీ అంటే ప్రాయశ్చిత్త స్థలం. చనిపోయిన ప్రతి వ్యక్తి కూడా ఈ పర్గేటరీలోనికి తీసుకొని వెళ్ళి అక్కడ క్లీనప్ చేసి లేదంటే పరిశుద్ధపరిచి కొంత సఫరింగ్కి, శ్రమకు గురి చేసి వారిని అక్కడి నుంచి దేవుని యొక్క సన్నిధిలో ప్రవేశపెట్టడానికి సిద్ధపరుస్తారు ఈ పర్గేటరీలో అని. ఇవన్నీ కూడా కుక్డ్ అప్ డాక్ట్రిన్స్. అంటే ద సోల్ విల్ బి రోస్టెడ్ ఇన్ ద పర్గేటరీ అండ్ దెన్ ద సోల్ విల్ లీప్ ఇన్ టు ప్యారడైజ్. కొన్ని అన్య మతాలు కూడా ఇదే చెప్తూ ఉంటారు. మనం ఈ లోకంలో చేసిన తప్పిదాలకు, పాపాలకు మనలను నూనెలో వేయించి అలాగ శ్రమ పెట్టి ఆ తర్వాత మనల్ని స్వర్గానికి తీసుకొని వెళ్తారు అని చెప్తూ ఉంటారు. ఇట్ ఈస్ లైక్ ద పర్గేటరీ డాక్ట్రిన్ ఆఫ్ ద రోమన్ క్యాథలిక్స్. కాబట్టి ఇవేమీ కాదు. మనం మరణించిన తర్వాత వన్స్ ఇఫ్ వి ఆర్ అబ్సెంట్ ఇన్ ద బాడీ వి విల్ బి ప్రెజెంట్ బిఫోర్ ద లార్డ్. దేవుని యొద్ద మనం ప్రత్యక్షమవుతాం, నివసించటానికి మనం వెళ్తాం. కావున దేహమందున్నను దేహం వీడిచ్చినను ఆయనకి ఇష్టలమై ఉండవలెనని మిగుల అపేక్షించుచున్నాం. వెదర్ వి లివ్ ఆర్ డై, బ్రతికున్నా చనిపోయినా, ఈ దేహంలో ఉన్న దేహాన్ని వేడిచిన దేవునికి ఇష్టమైన వారంగా మనం ఉండాలి. ది ఎయిమ్ ఆఫ్ అవర్ లైఫ్ ఈజ్ అవర్ ఇటర్నల్ లైఫ్. మన ఇటర్నల్ డెస్టినీ ఏంటి అనే దానిని మనకు తెలియజేస్తుంది. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావలయును. సో we have to appear before the Lord. The Lord is the one who will test us and who will judge us అని చెప్తున్నాడు. Our goal must persistently be the glory of God. దేవుని మహిమ కోసం మనం జీవించాలి. దేవుని మహిమ కోసం మనం జీవించాలి. మనం అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత దెర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ ఫెయిత్. అక్కడ విశ్వాసం అవసరం లేదు, అక్కడ ధైర్యం అవసరం లేదు, అక్కడ మనకు శ్రమలను గురించిన ఎండ్యూరెన్స్, శ్రమలను సహించడం అనేది అవసరం లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు మనకు ఆయన అనుగ్రహించే మహిమను పొందుతాము, మనం నెమ్మది పొందుతాము అని చెప్తున్నాడు. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం అంటే it is not speaking about the great white throne judgment which is mentioned in Revelation chapter 20, 11 to 15. ప్రకటన గ్రంథం 20 అధ్యాయం 11 నుంచి 15 వరకు
చెప్పబడినటువంటి ధవలమైన మహాసింహాసనం మీద క్రీస్తు ప్రభు చేసే తీర్పును గురించి మాట్లాడట్లేదు. ఆల్ ద డీడ్స్ వి డూ విల్ బి టేకెన్ ఇన్ టు అకౌంట్. మనం చేసే ప్రతిదీ కూడా దేవుడు లెక్క చూస్తాడు అని, మనం ఏ క్రియలు చేశామో వాటిని ఆయన ఖచ్చితంగా చూస్తాడు. అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా అనే దానిని పరిశీలిస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలైన వారు అన్ని విషయాలలో జాగ్రత్తగా జీవించాలి అని అపోస్తలుడు పౌలు మనకు ఈ ఉదయకాలం అందు చెప్తూ ఉన్నాడు. క్రీస్తు న్యాయపీఠం ఎదుట అంటే ఇదేంటంటే దిస్ ఈస్ ద సీట్ ఆఫ్ రెవరెన్స్. ఈ మాట, ఈ న్యాయపీఠం అని ఉందే, గ్రీక్లో బీమా సీట్ అని మనం గతంలో కీర్తనలు ధ్యానం చేసినప్పుడు అనుకున్నాము. ఇది బీమా సీట్ అంటే దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ a raised platform where the Roman magistrate will sit to judge the people. అయితే ఆ న్యాయపీఠం ఉందే, అది ఇట్ ఈస్ ఎ ప్లేస్ ఆఫ్ రెఫరెన్స్. అది దేవుని ఆ జడ్జికి మనం ఇచ్చే గౌరవాన్ని సూచిస్తుంది. ఒక ఎత్తైన ప్రదేశంగా ఉంటుంది. యూజువల్లీ ఒలింపిక్స్ గేమ్స్లో కూడా వెళ్ళినప్పుడు ఒక రైజ్డ్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి ఈ గెలిచినటువంటి వారు వాళ్ళ మెడల్స్ని తీసుకొని వస్తూ ఉంటారు. సో ఈ క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం ప్రత్యక్షపరచబడినప్పుడు, ఆయన ఎదుట మనం నిలబడినప్పుడు, హీ ఈస్ గోనా గివ్ us ద రివార్డ్స్. మనం ఆయన పిల్లలంగా దేవుడు అనుగ్రహించే ఆ బహుమానాలను పొందటానికి సిద్ధపడాలి అని తెలియజేస్తూ ఉన్నాడు అపోస్తలుడు పౌలు. కాబట్టి faithful godly living in difficult circumstances is very important. పరిస్థితులు, కష్టాలు, శ్రమలు అన్నింటినీ కూడా చర్చించుచు 4వ అధ్యాయంలో 5వ అధ్యాయంలోనికి వచ్చేసరికి మన ఎటర్నల్ డెస్టినీని గురించి, ఒక క్రైస్తవుని యొక్క గమ్యం ఏంటి అనే దానిని గురించి, మన పర్ఫార్మెన్స్, మన అకౌంటబిలిటీని దేవుడు కన్సిడరేషన్లోనికి తీసుకుంటాడు అని అపోస్తలుడు పౌలు ఈ ఉదయకాలం అందు మనలను హెచ్చరించుచు ఉన్నాడు. కనుక మన జీవితంలో దేవుని ఎదుట ఏ విధంగా ఉన్నాయి అనే దానిని పరిశీలించుకొని హెవెన్లీ హోమ్ సిక్నెస్, పరమ గృహాన్ని చేరాలి అనే చిరకాల వాంఛ కలిగిన వారంగా మనం జీవించుటకు సిద్ధంగా ఉండాలి, జీవించుచు ఉండాలి అని దైవవాక్యం మనలని ఉదయకాలం అందు హెచ్చరిస్తోంది. కాబట్టి విశ్వాసంతో మనం ఆయనతో నడుద్దాం. ఫ్యాక్ట్స్ కోసం, రుజువుల కోసం చూడవద్దు. హెబ్రీ పత్రిక 11:1 చెప్పినట్లు అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు, దెర్ ఈస్ హెవెన్ అండ్ వీ విల్ బి టేకెన్ ఇన్ టు హెవెన్, వీ విల్ బి గివెన్ ద గ్లోరియస్ బాడీస్. దట్ ఈస్ అవర్ హోప్. అదే మన నిరీక్షణ. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా రక్షక, మా ప్రభువా, మా దేవ, ఈ ఉదయకాలమందు ఈ భూలోకం మాకు శాశ్వతమైనది కాదు, ఈ మర్త్య శరీరం శాశ్వతమైనది కాదు. శాశ్వతమైన నివాసం మాకు పరలోకంలో ఉన్నదన్న సంగతిని మేము గ్రహించి, గుర్తించి, దాని కొరకు మేము ఎల్లప్పుడూ హోమ్ సిక్నెస్ కలిగిన వారంగా జీవించుటకు కృప చూపించమని, ఎంతసేపు ఈ శరీరానికి క్లింగ్ అయిపోయి ఈ శరీర సంబంధమైన వాటి కొరకే మేము జీవించక, ఆత్మ సంబంధమైన వాటి కోసమే మేము జీవించుటకు, పర సంబంధమైన వారంగా జీవించుటకు, యాత్రికులము, పరదేశులమని మేము అర్థం చేసుకొని జీవించుటకు మాకు కృప దయచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ వందనాలు. దేవుడు మనలను తన యొక్క మహిమలోనికి చేర్చుకోవడానికి సిద్ధంగా జీవిద్దాం. అందుకు దేవుడు మనకు సహాయం చేయను కాక.